ఊరువాడ వినాయక చవితి సందడి నెలకొంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు, మట్టి వినాయకులే ముద్దు అంటూ వినాయకులను తయారు చేస్తున్నారు. తిరుపతి నగరపాలక సంస్థ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సంయుక్తంగా పార్వతీపుత్ర పర్యావరణ మిత్ర పేరిట మట్టి గణనాథుల ప్రతిమల తయారీ పోటీలు నిర్వహించింది. పోటీల్లో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. తమలోని సృజనాత్మకతను వెలికితీసి చిట్టిపొట్టి చేతులతో బొజ్జ గణపయ్యలను తీర్చిదిద్దారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని అధికారులు పిలుపునిచ్చారు. స్టూడెంట్స్ కి చాలా మంచి అవకాశం. మట్టి వినాయకుడు చేయడం వల్ల మిగతా రకమైన వినాయకుడిని వాడడం తగ్గిస్తారు. పర్యావరణాన్ని కాపాడాలంటే మనము మిగతా రకమైన వినాయకుల కన్నా మట్టి వినాయకుడు లేదా పసుపు ముద్దతో చేసిన వినాయకులు చేయడం చాలా మంచిది. అండ్ ఆల్సో ఇది నిమజ్జనం చేసినప్పుడు దాంట్లో ఉన్న ఔషకాలన్నీ నీళ్ళలో కలిసి నీళ్ళు కూడా శుద్ధంగా తయారవుతాయి. సార్, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాన్ని పూజించాలని చెప్పని చిన్న పిల్లల చేత గత 24 సంవత్సరాలుగా వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నాము. దీనిలో అన్ని స్కూల్స్, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు అందరూ కూడా పిల్లలు పాల్గొంటున్నారు. వీళ్ళని ప్రోత్సహించేందుకు సర్టిఫికేట్లు కూడా ఇస్తున్నాము. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్, పర్యావరణానికి ముప్పు ఉందని చెప్పి పదే పదే హెచ్చరిస్తుంది. కాబట్టి ఈరోజు మట్టి విగ్రహాలని పూజిస్తాం, పర్యావరణాన్ని కాపాడుదామన్నటువంటి ఒక మంచి ఆలోచనతో తల్లిదండ్రులంతా కూడా వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు. మనం ఎన్వైరన్మెంట్ పర్యావరణ దృష్టిలో పెట్టుకొని మట్టి గణపతులని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ కాంపిటీషన్ పిల్లలతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని ప్రోత్సహించి ఇంట్లో కూడా ఈ వినాయక చవితికి మట్టి వినాయకుని తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. అసలు వినాయక చవితి పండుగ అంటేనే పర్యావరణ హితమైంది. వినాయకుడు అంటేనే బడి పిల్లలకు స్నేహితుడు. ప్రతి పూజకు ముందుగా మనం వినాయక స్వామిని మాత్రమే పూజించేటువంటి సంస్కృతి. వినాయక స్వామి యొక్క విగ్రహాన్ని నదీ తీరంలో లభించేటువంటి ఒండ్రు మట్టితో తయారు చేయడమే పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. మరి అలాంటి విగ్రహాన్ని తయారు చేసేటువంటి క్రమంలో చిన్నపిల్లలు తమ చిట్టి చేతులతో మట్టి గణపయ్య పోటీ తయారు చేస్తుంటే బయట షాపుల్లో దొరికేటువంటి బొమ్మల కన్నా అందంగా తీర్చిదిద్దుతున్నటువంటి క్రమంలో పిల్లల మధ్య పోటీ నెలకొనింది. తమలో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయడము, అసలు వినాయక స్వామి అంటే ఎలా ఉంటారో, ఎలా తయారు చేయాలి, ఎలా పూజ చేయాలనే విషయాల్ని అవగాహన కల్పించడం కారణంగా పర్యావరణ హితమైన పండుగ అనే విషయం అర్థం కావడము. రానున్నటువంటి కాలం ఇప్పటికే మనం మంచినీటిని డబ్బులు పెట్టుకుంటున్నాం. భవిష్యత్తులో గాలి కూడా కొనాల్సి వచ్చి ప్రమాదం వస్తుంది. కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత అనే విషయం తెలియజెప్పేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఈ మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అని చెప్పి ఒక నినాదంతో 20 సంవత్సరాలుగా మేము చేసినటువంటి ప్రయత్నం ఈరోజు చిగురిచ్చింది. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు మట్టి గణపతిని పూజిస్తున్నారు. ప్లాస్టిక్ ఫ్రీ ఇండియా, ప్లాస్టర్ ఆఫ్ ఫ్రీ గణపతిని పూజిద్దాం.